శివాయ గురవే నమః. విశ్వావసునామ సంవత్సర సింహరాశి ఫలితాలు. మఖా నక్షత్ర 4 పాదములు, పుబ్బా నక్షత్ర 4 పాదములు, ఉత్తరా నక్షత్ర 1వ పాదము కలిపితే సింహరాశి. ఇక ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యత 3, అవమానము 6. వీరికి ఈ సంవత్సరము గ్రహచారము గురువు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో, శని మార్చి 29 నుండి అష్టమ స్థానంలో, రాహువు సప్తమంలో, కేతువు జన్మంలో సంచరిస్తున్నారు. సింహరాశి వారికి ఈ సంవత్సరము శుభాలు మిశ్రమంగా ఉంటాయి. గురువు శుభస్థానంలో ఉండడం కొంత ఉపశమనమే అయినప్పటికీ రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల ప్రతికూల సంచారం వలన చికాకులు వెంటాడుతాయి. ఈ ఏడాది ఆరంభంలో అంతగా కలిసి రాదు. ఆ తరువాత గురువు లాభస్థానమైన మిథున రాశిలోకి రాగానే గురువు అనుకూలత వలన అంతా యోగదాయకము, లాభదాయకముగా ఉంటుంది. అనుకున్న పనులు జరుగుతాయి. వృత్తి, వ్యాపార వ్యవహారాలలో ఆదాయం బాగుంటుంది. శుభ కార్యక్రమములు జరుపుతారు. దైవ సంబంధమైన కార్యములను భక్తి శ్రద్ధలతో చేస్తారు. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విద్యయందు ఆసక్తి ఉన్న, విద్యకు ఆటంకములు, చదివినది అర్థము కాకపోవట, మందత్వముగా ఉంటుంది. 2వ ఛాన్సులో అనుకున్న మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి, ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగుట వలన మనస్థిమితము తక్కువై కొంతకాలము సెలవు పెట్టుట కూడా జరుగుతుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా 2వ పంట బాగా లాభించును. పెట్టుబడులు ఎక్కువవుతాయి. రుణబాధలు పూర్తిగా తీరవు. వ్యాపారస్తులకు ఆదాయము బాగున్నప్పటికీ కూడా భయాందోళనలు పెరుగుతాయి. బాకీలు వసూలగుటలో కొంత ఆలస్యమవుతుంది. రాజకీయ నాయకులకు విశేష ధనాదాయము వస్తుంది. ఇదివరలో చేసిన వాగ్దానములు నెరవేర్చుటలో కొంత ఆలస్యమవుతుంది. మనశ్శాంతి ఉండదు. ఈ రాశి స్త్రీలకు అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది. చేయు ప్రయత్నములు అనుకూలిస్తాయి. శుభకార్యములు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అనుకూల ప్రదేశములకు మార్పులు, ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువవుతాయి. ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించాలి. ఓవరాల్గా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు ప్రభావము ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు అష్టమ శని, అనుక్షణము అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ రాశివారు శనికి, కేతువునకు జప దానములు చేయించాలి. శనివారం రోజున శివాలయాన్ని దర్శించండి. కుదిరితే మాద శివరాత్రి రోజున శివాభిషేకము చేయించుకోండి. శుభం భూయాత్. మరిన్ని ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు సంబంధిత విషయాలకు ఈ శాస్త్రి టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.